రామ్లల్లా వేడుక అయోధ్య వేదిక ఎటు చూడు ఆధ్యాత్మిక శోభ సర్వం సిద్ధం సకలం రామమయం అయోధ్యలో సందడి మొదలైంది. రేపటి నుంచే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 22 సోమవారం అయోధ్యలో రాములోరి వేడుక. మధ్యాహ్నం 12:30కు దివ్య ముహూర్తం. గర్భగుడిలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. సర్వం సిద్ధం సకలం రామమయం. జనవరి 16 నుంచి అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం. వారణాసికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణేష్ శాస్త్రి ద్రావిడ్ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ నెల 18న బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడికి చేరుస్తారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ రామ్లల్లా విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ విగ్రహాన్ని పవిత్ర జలాలతో అభిషేకిస్తారు. రామ్లల్లా నేత్రాలంకరణలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొంటారు. ఆవిష్కారం చేసినటువంటి విగ్రహాలన్నీ కూడా దానికి జల నివాసం, ధాన్య నివాసం, పుష్ప నివాసం అనేక రకమైనటువంటి విధి విధానం ప్రకారంగా కూడాను జరగబడుతుంటాయి. ఇది ఏ విధానంగా జరగబడుతుందంటే స్వామివారు స్వయంగా తను స్వయంగా పెట్టుకున్నటువంటి ముహూర్తాన్ని ఆయనే దిగి వస్తున్నట్టుగా, లోకాలని తిరుగు ఆయనే పరిపాలన చేస్తున్నట్టుగా శ్రీరామచంద్రుడు మన భారత భూమిని, భారత ఖండను పునర్వగా రావటం అనేది మన పూర్వజన్మం చేసుకున్న వంటి సుకృతం. జనవరి 22 సోమవారం రామవారం. సుముహూర్తం మధ్యాహ్నం 12:30కు రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరుగుతోంది. శ్రీరామ మంత్ర జపంతో రూపొందించిన స్వర్ణ యంత్రాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. బాపట్లకు చెందిన అన్నదానం చిదంబరం శాస్త్రి 10 ఏళ్లు నిష్ఠతో జపమాచరించి శ్రీరామ మంత్రం సువర్ణ యంత్రాన్ని తయారు చేయడం విశేషం. రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహావేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.